హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పర్సెంటేజ్ అనే టాపిక్లో అన్ని టైప్స్ మనం కవర్ చేశాము. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూడకోకుంటే వెళ్ళి నా ఛానల్ చూడండి. పర్సెంటేజ్ రిలేటెడ్ అన్ని టైప్స్ కవర్ చేశాను. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 5th 06/2025 మార్నింగ్ షిఫ్ట్ 1 పేపరు సాల్వ్ చేద్దాము. యాప్టివ్ రీజనింగ్ ఈరోజు సాల్వ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, రెఫర్ ది ఫాలోయింగ్ కోడ్. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మనకి ఒక సింబల్స్ నెంబర్స్తో కూడిన ఒక నెంబర్ ఇస్తాడు, ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సింబల్స్ ఇస్తాడు. ఇక్కడే కనుక్కోమంటానికి హౌ మెనీ సచ్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అంటే బిఫోర్ సింబల్ ఉండాలా, సింబల్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అంటే నెక్స్ట్ వచ్చేసి సింబల్ ఉండాలా. అంటే మనకి సింబల్ నెంబర్ సింబల్ వచ్చే విధంగా ఏదైనా ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయని నేను అడుగుతున్నారు. అంటే సింబల్ ఉండాలా, ఫస్ట్ నెంబర్ ఉండాలా. సింబల్ నెంబర్ ఇక్కడ ఉంది. సింబల్ నెంబర్ ఇంకెక్కడ లేదు, ఇది ఒకటి మాత్రం ఉంది. ఓకే, ఇది ఒకటి ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ మాదిరి. ఓకే, మనకు వచ్చేసి ABCD 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఫ్లోర్ అరేంజ్మెంట్ బిలో కింద నుంచి తీసుకోవాలి మనం. 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఏ లీవ్స్ ఆన్ ఫ్లోర్ విచ్ ఈస్ ప్రైమ్ నెంబర్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి, 2 3 5 7 అట్లా కదా. మనకి 6లో ఏమేమి ఉన్నాయి, 2 3 5 కదా. ఓకే, ఈ 3 నెంబర్స్లో ఏ ఉండాలా. అంటే నెక్స్ట్ వచ్చేసి 3 ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఏ అండ్ ఈ ఈజ్ అంటే ఏ ఇంటూ ఈ వచ్చేసి 3 ఉండాలా. మనకి ఇప్పుడు 1 into 3 వేసుకోవచ్చు, 3 వస్తుంది. 3 into 1 వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ అనేది ప్రైమ్ నెంబర్లో ఉండాలా. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3లో ఏ ఉండాలా. ఇక్కడ మనకి 3లో ఏ వస్తుంది, తర్వాత 1లో ఈ ఉంటుంది. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ అబోవ్ బి కంటే అబోవ్ 2 people ఉండాలి. అంటే B4లో పెడితే పైన 2 people మాత్రమే ఉంటారు కదా. ఓకే, F లీవ్స్ ఇమీడియట్లీ C బిలో అంటే C కంటే F లీవ్స్ ఇమీడియట్లీ బిలో C. C కంటే ఇమీడియట్లీ బిలోనే F ఉండాలా. అంటే CF ఇక్కడ ఉంటుంది మనకి. CF మిగిలిపోయినది ఏమిటి, ABCD. D అనేది సెకండ్లో వస్తుంది మనకి. ఇక్కడ ఏమన్నాడు, Dకి Fకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, Dకి Fకి మధ్యలో 2 మాత్రమే ఉన్నారు. ఓకే, BA ఉన్నారు కాబట్టి 2 మాత్రమే. ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చినప్పుడు మనకి 7.5 ఈక్వేషన్ ఇలా రాసుకోవాలి. 7.5 by 19.5 ఇంటూ కాదు ఈజ్ ఈక్వల్ టు 16 by x ఇలా రాసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 7.5 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 19.5 ఇంటూ 16. 5తో పోతుంది, 15 5 5 3 15 5 3 15 5 9 ఇక్కడ అంత 13 3తో 3 13 3 5. ఓకే, రిమైనింగ్ వచ్చేసి మనకి ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఎంత 16 into 13. లాస్ట్ నెంబర్ ఎంత, 6 8. 5తో ఏ నెంబర్తో అయితే లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తామో 8 రావాలా. ఫస్ట్ నెంబర్తో చేస్తేనే మనకి 8 వస్తుంది. ఓకే, సెకండ్ వచ్చేసి మనకి డైరెక్షన్స్ అయినప్పుడు ఇట్లా ఇలా వేసుకోండి. మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఓకే, మనకు వచ్చేసి ఈస్ట్కి 12 పోయినాడు, ఈస్ట్కి 12 పోయినాడు. తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ ఉంది, ఇక్కడ పోయి లెఫ్ట్ వచ్చేసి 9 kilometers. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ 13 కదా. ఇదంతా 12, వీటికి 13 తీసుకున్నాం. 13 మళ్ళీ హీ టేక్స్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ 11 kilometers 9 11. నెక్స్ట్ అగైన్ లెఫ్ట్ టర్న్ 1 సరిపోతుంది. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మనకి అగైన్ ఏకి వెళ్ళాలా. ఏ డైరెక్షన్లో పెడతాను, నార్త్లో పెడతాను. నార్త్లో ఏమి ఉన్నాయి, 2 1 ఉంది. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 2కి నార్త్లో ఉండాలి
కదా, 2కి నార్త్లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 నార్త్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్స్చేంజ్ చేయాలా మనకి. 1125 ఇంటూ అంటే మనకి డివైడ్ బై కదా 45 ఇంటూ డివైడెడ్ బై అంటే ఇంటూ 39 మైనస్ అంటే ప్లస్, మైనస్ అంటే ప్లస్ 70 మైనస్ 19. 13తో పోతుందా, 13 5 5 3 40, 15 45, 13 5ల 15 13 ఓకే సారీ 5 15ల ఇక్కడ వచ్చేసి 5 2 10, 5 2 10, 5 2 10, మళ్ళీ 5 5 25, 15 15ల మళ్ళీ 15 15ల. ఓకే, మనకు వచ్చేసి 15 ఇంటూ 90 39 సారీ 39 ప్లస్ 70 మైనస్ 19. లాస్ట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. లాస్ట్ డిజిట్ చూడండి ఇక్కడ 5 9 45, 5 ప్లస్ 7 ఎంత 2, 12 అవుతుంది వచ్చేది. మైనస్ 9 ఎంత వస్తుంది మనకి, 9లో 2 పోతే 3, మైనస్ 12 కదా వచ్చేది మనకి. ఇక్కడ 12 కదా, 12లో 9 పోతే 3 కదా. లాస్ట్ ఆప్షన్ ఏదైతే 3 ఉంటుందో అదే మనకి ఆన్సర్. ఇది ఉంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇనేరో టోటల్ 73 స్టూడెంట్స్ ఉన్నారు. నార్త్కి కూర్చున్నారు. గీత వచ్చేసి లెఫ్ట్ నుంచి 16th ఉంది గీత. ఇక్కడ నుంచి మళ్ళీ సునీత వచ్చేసి 21th పొజిషన్లో ఉంది. గీత ఎక్కడైతే కూర్చుందో అక్కడ నుంచి 21th పొజిషన్. అంటే లెఫ్ట్ నుంచి ఎంత టోటల్గా ఎంత పొజిషన్లో ఉందంటే 16 + 21 సారీ 16 + 21 అంటే 37 లెఫ్ట్ నుంచి ఉంది. ఇప్పుడు అడుగుతున్నది రైట్ నుంచి ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఇలా అడిగినప్పుడు లెఫ్ట్ నుంచి ఒక వాల్యూ ఇచ్చి రైట్ నుంచి అడుగుతున్నప్పుడు 73 = 37 ప్లస్ రైట్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ -1 చేస్తే వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ ప్లస్లో 37 పెడితే మనకు ఆన్సర్ వాల్యూ వస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి 37. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ఒకరి గురించి అడిగినప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఆర్ మెంబర్స్. టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి ఒక పర్సన్దే లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్లో ఉన్నాడు ప్లస్ రైట్ నుంచి ఎంత పొజిషన్లో ఉన్నాడు -1. ఓకే, ఇది మనకి. నెక్స్ట్ టైప్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పైప్ ఏ ఫిల్డ్ 18 minutes వైల్ పైప్ బి క్యాన్ ఎంటీ కంప్లీట్లీ ఫిల్డ్ ది ట్యాంక్. ఓకే, పైప్ ఏ వచ్చేసి ఫిల్ చేస్తుంది, పైప్ బి వచ్చేసి మనకి ఖాళీ చేస్తుంది. ఓకే, పైప్ ఏ వచ్చేసి ఫిల్, పైప్ బి వచ్చేసి ఎంటీ. ఇక్కడ వచ్చేసి మనం ఎల్సిఎం తీసేసుకుంటే 18 × 20 చేసుకున్నాం చేస్తే 18 × 2 = 36 360. ఇక్కడ మనకి 20, ఇక్కడ మనకి 20, ఇక్కడ మనకి 18. ఓకే, ఫస్ట్ 6 minutes ఎవరు ఓపెన్ చేశారు, ఏ మాత్రం రన్ అయింది. ఓకే, 26 = 120, 360లో 120 పోతే 360లో 120 పోతే మనకి 240 ఉంటుంది. రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేసినారు, ఏ ఏం చేస్తుంది, ఫిల్ చేస్తుంది. బి ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. దీనివల్ల మనకి ఎంత 2 parts మాత్రమే ఫిల్ అవుతున్నాయి. టోటల్గా మనకి ఎంత కావాలా 240/2 వేస్తే 120 minutesలో ఫిల్ అయిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ టైప్ వచ్చేసి రాహుల్ ఏజ్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఆఫ్టర్ 8 years ఫ్రమ్ నౌ హిస్ ఏజ్ విల్ బి 5 more than. ఓకే, ఫస్ట్ మనం రాసుకోవాల్సినది రాహుల్ ఏజ్ వచ్చేసి 3 times ది డాటర్స్ ఏజ్ అని రాసుకుందాం. తర్వాత ఏమైంది, రాహుల్ ఏజ్ పెరిగింది, డాటర్ ఏజ్ కూడా పెరిగింది 8 yearsకి. ఇప్పుడు ఎంత, డాటర్ ఏజ్ పెరిగింది, రాహుల్ ఏజ్ కూడా పెరిగింది, 8 years పెరిగింది. తర్వాత ఎట్లుంది ఈ డాటర్స్ ఏజ్ అనేది ఇంటూ ట్వైస్గా ఉంది, ట్వైస్గా ఉంటూ 5 years మోర్గా ఉంది. ఇలా ఈక్వేషన్ రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఎంత మనకి r = 3d సబ్స్టిట్యూట్ చేస్తే +8 = 2 లోపల పంపి 2d + 16 + 5 మనకి చేస్తే 2d ఉత్తర పంపించేస్తే మనకి d అవుతుంది. ఇక్కడ మనకి 16 + 15 - 8 చేస్తే మనకి 8 - 15 13. d వచ్చేసి డాటర్ ఏజ్ వచ్చేసి 13 అవుతుంది. రాహుల్ ఏజ్ వచ్చేసి 3 × 13
వచ్చేసి మనకి 39 వస్తుంది. కానీ 30 ఆన్సర్. ఓకే, మేబీ క్వశ్చనే తప్పు ఉండొచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి 39. ఎవరికైనా 30 వస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎవరికైనా 30 వచ్చిందంటే ఎలా వచ్చిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్ సెక్షన్లో. When x is added to each of 30, 15, 21 and 11, then the numbers so obtained in this order in proportion. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి జనరల్గా ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే 30 ప్లస్ ఎక్స్ ప్రపోర్షన్లో యాడ్ చేశాడు వాటికి ఎక్స్ అనే నెంబర్ని, కానీ ఎక్స్ ఏంటో తెలియదు మనకి, కనుక్కోవాలి. 11 ప్లస్ ఎక్స్ ఇలా యాడ్ చేశాడు. ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అలా చేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే 30, 15, 21, 11. ఇప్పుడు మనకి ఫస్ట్ 2 యొక్క డిఫరెన్స్, సెకండ్ 2 యొక్క డిఫరెన్స్. ఇక్కడంతా 15 వస్తుంది, ఇక్కడ 10. ఇక్కడ వచ్చిన దానికి ఫస్ట్ నెంబర్కి, ఇక్కడ వచ్చిన దానికి ఫస్ట్ నెంబర్ మల్టిప్లై చేయాలి. 3 × 10 300, 15 2 30 మైనస్ 15 315. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 15, 10 ఎంత 5 చేస్తే మనకి ఇక్కడ 15 వస్తుంది. 5, 3 ఇది ప్లస్ మైనస్ తెలియదు మనకి. అది ఇప్పుడు మనకి ఒకవేళ 30 మైనస్ యాడ్ చేద్దాం. మైనస్ యాడ్ చేస్తే మనకి ఇద్దరికి సేమ్ రేషియో రావాలా. ఇక్కడ ఎంత 27, 12. ఇక్కడ మనకి 21లో 3 పోతే 9, 18, 11లో 3 పోతే 8. ఇక్కడ మనకి 3 9 3 4 ఇక్కడ కూడా అంతే కదా, 2 9 2 4 అంటే -3 యాడ్ చేసినట్టు మనకి. ఓకే, ఎక్స్ వచ్చేసి -3. 6 × -3 అంటే 18, -18 బై వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఇక్కడ 3 × -3 3 9 -9 -9 18 -18 మైనస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే y² ఈజ్ ఈక్వల్ టు -18² -18 y ఈజ్ ఈక్వల్ టు 18. ఇది రావాలి మీకు, ఇది చేసుకోవడం రావాలి. ఇది వస్తే మనకి ఈజీ అవుతుంది. 18 అనేది వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ క్లాస్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. యావరేజ్ స్కోర్ వచ్చేసి 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఇచ్చాడు. రిమైనింగ్ రెస్ట్ వచ్చి యావరేజ్ ఇచ్చేసాడు. యావరేజ్ స్కోర్ ఆఫ్ ది హోల్ క్లాస్ కనుక్కోమన్నాడు. ఇలా అన్నప్పుడు అలిగేషన్ మిక్చర్స్ చేయండి మీరు. అలిగేషన్ మిక్చర్స్ చేసినప్పుడు మనకి ఫస్ట్ 12 స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత 60, నెక్స్ట్ ఎంత 62 ఓవరాల్గా కనుక్కోమన్నాడు. మిడిల్లో ఎక్స్ వేసుకుంటాం. ఇలా వేసుకున్నప్పుడు మనకి నార్మల్గా ఇక్కడ ఎంత 12, ఇక్కడ రిమైనింగ్ 30లో 12 పోతే 18, సారీ 30లో 12 పోతే 18, 30లో 12 పోతే 18, 6 2 6 3 ఓకే, 6 2 6 3 ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా, అంటే 60 కంటే ఎక్కువ ఉండాలి. 60 కంటే ఇది తక్కువ ఉంది, ఇది తప్పు. ఓకే, 62 కంటే తక్కువ ఉండాలి, ఇది 62 కంటే ఎక్కువ ఉంది, ఇది కూడా తప్పే. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఏదైనా కావాలా. ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఈ 2 2 + 5 2 + 3 ఎంత 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఫస్ట్ దీని యొక్క డిఫరెన్స్ ఎంత 2. 5 పార్ట్స్ వాల్యూ 2 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత మనకి 0.4 వస్తుంది. ఇక్కడ 0.4 × 2 పార్ట్స్ అంటే 0.8, ఇక్కడ 0.8 వస్తుంది. ఓకే, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 0.8 రావాలా. అంటే మనకి చూడండి 62 61.2 చేయండి, 0.8 వస్తుంది ఆన్సర్. ఓకే, కాబట్టి మనకి 61.2 కరెక్ట్ ఆన్సర్ అన్నట్లు. ఓకే, ఇలా చేయండి. అలిగేషన్ మిక్చర్లో చేయండి. ఇలా వచ్చినప్పుడు మీడియన్ అన్నప్పుడు మనకి ఏదైనా మిడిల్ నెంబరు. ఇప్పుడు మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు, 1 2 3. దీని యొక్క మీడియన్ కనుక్కోమంటే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. ఓకే, మిడిల్ నెంబర్ ఒకవేళ 1 2 మాత్రమే ఇచ్చాడు, 1 2 మాత్రం ఇచ్చాడు. దీనికి మిడిల్ నెంబర్ ఎంత అంటే దీని ప్లస్ బై 2 వేస్తాం. ఓకే, ఇట్లా ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనకి మధ్యలో ఏదైతే మధ్యలో వాల్యూస్ వస్తాయో ఆ నెంబర్స్కి బై 2 వేస్తే మనకి ఇక్కడ మనకి 1.5 మీడియన్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 3 6 3 9 10 11 అంటే మనకి 5 వెళ్ళిపోతాయి. ఇక్కడ సెంటర్లో మనకి 6th నెంబర్ ఉంటుంది. అదే అంటే 6th నెంబర్ మనకి మీడియన్ అన్నట్టు. 6th నెంబర్ కనుక్కోండి, అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి మీడియన్ అనేది. 11 తర్వాత 18 ఉంది, తర్వాత 18 20లో లేదా 27 ఉంది, 30లో ఉంది, 34లో ఉంది,
35. ఓకే, 3 3 సిక్స్త్ నెంబర్ 35. ఓకే, సిక్స్త్ నెంబర్ మీడియన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకే, మనం రాసుకుందాం STU అంటే ఒక నెంబర్ మాత్రం డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ ఇది MNOP, ఎన్ తర్వాత ఓ మాత్రం ఉంది. తర్వాత హెచ్ఐకి మధ్యలో ఒకటే ఉంది, MNOP అంటే లేదు, నెంబర్ లేదు కాబట్టి ఇదే తప్ప ఆన్సర్, అంటే మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నట్లు. 3 మాత్రం ఈ 3 సేమ్ ఉన్నాయి, సేమ్ ప్యాటర్న్లు ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి Sahil's salary was first reduced by 15% and subsequently raised by 10%. What percentage was in final salary lower compared to his initial salary? ఓకే, ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఇంక్రీజ్ ఆ డిక్రీజ్, సెకండ్ నెంబర్ డిక్రీజ్ అయింది, సబ్సిక్వెంట్గా ఫస్ట్ ఇంక్రీజ్ అయింటుంది, తర్వాత డిక్రీజ్ అయింటుంది, లేకపోతే ఫస్ట్ డిక్రీజ్ అయ్యి సెకండ్ ఇంక్రీజ్ అయింటుంది. ఇలా వచ్చినప్పుడు మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడాలి. సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా అంటే x + or - y + or - xy/100 చేస్తే ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది కాబట్టి -15. తర్వాత ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? రైజ్ అయింది, +10. ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ ఎంత 15 × 10/100. ఇక్కడ చేస్తే ఎంత వస్తుంది? -5 మైనస్ ఇక్కడ ఎంత 0 0 క్యాన్సిల్ 1.5. ఇక్కడ చేస్తే -6.5. మైనస్ అంటే రెడ్యూస్డ్, ఇక్కడ కూడా అంతే, లోయర్ కంపేర్ టు ఇనిషియల్ సాలరీ, తక్కువే కదా వచ్చినది, -6.5%. ఆన్సర్ వచ్చేసి 6.5. నెక్స్ట్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ కోడెడ్ ఇట్లా బ్లడ్ రిలేషన్ ఇచ్చినప్పుడు నార్మల్ మెథడ్లో చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడండి మనకి M ఈజ్ రిలేటెడ్ టు Q అన్నాడు. M ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి క్వశ్చన్లో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, మనకి M వచ్చేసి ఇక్కడ ఉంది. తర్వాత Q వచ్చేసి ఇక్కడ ఉంది, లాస్ట్లో ఉంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ Q అనేది మనకి రైట్ సైడ్లో ఎక్కడైనా ఉంది, తర్వాత M అనేది లెఫ్ట్ సైడ్లో ఎక్కడైనా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎమ్ను నేనే అనుకుంటా, అంటే Q అంటే నేనే, Q వచ్చేసి నేనే. తర్వాత మైనస్ అంటే ఏంది? బ్రదర్. Q నా బ్రదర్ ఎవరు? P. వెనక్కి రండి, నా బ్రదర్ P. తర్వాత P డివైడెడ్ బై అంటే P యొక్క ఫాదర్, అంటే నాకు బ్రదరు, నా బ్రదర్ యొక్క ఫాదరు, నా ఫాదర్ O. తర్వాత నా ఫాదర్ O కదా, O ఇంటూ అంటే N. O యొక్క వైఫ్ N అంటే మా నాన్న భార్య, మా అమ్మ వచ్చేసి N యొక్క డివైడెడ్ బై, అది డివైడెడ్ బై కాదు, ప్లస్ అంటే మా అమ్మ యొక్క అమ్మ, అంటే మా మదర్స్ మదర్ M, మా మదర్స్ మదర్. ఓకే, ఇలా సాల్వ్ చేస్తే మీకు తొందరగా అయిపోతుంది, వెనకాల నుంచి రావాలా, వెనకాల అయితే మీరే అనుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇప్పుడు వచ్చేసి మనకి వెనకాల నుంచి రావాలా, O కదా, ఓ తర్వాత ఇక్కడ రాసుకోండి, O P Q, తర్వాత Q వచ్చిందా? రాలేదు. R అంటే 2 నెంబర్స్ వచ్చినాయి, R OPQR STU అంటే ఇక్కడ చూడండి, ఓకి పీకి, ఎస్కి టీకి, UVWX అంటే 2 నెంబర్స్ ఉండాలి. అంటే ఓకి వెనకాల 2 నెంబర్లు, ఎల్లో నుంచి ఎల్, M, N 2 నెంబర్లే కదా, అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎల్ ఉంటుంది. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎల్ అదండి, ఇది ఉంది. సెకండ్ లెటర్ ఎంత? B, Y, ఇది కూడా వెనక్కే, S నుంచి స్టార్ట్ చేద్దాం. STUVWX YZABC. ఓకే, S నుంచి S తర్వాత V వచ్చింది, 2 నెంబర్స్, V తర్వాత 2 నెంబర్స్, YZ తర్వాత 2 నెంబర్స్, B వచ్చింది కదా సెకండ్ నెంబర్. తర్వాత S ఉంది కదా, S నుంచి బ్యాక్ సైడ్ ఎన్నికి రండి. S నుంచి బ్యాక్ సైడ్ అంటే PQR రాసుకోండి, PQR అంటే P రావాలా, ఎల్లుతో స్టార్ట్ అయ్యేది ఏది? LP రావాలా. LP వచ్చేసి సెకండ్ నెంబర్ మాత్రమే LP స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 517 విచ్ ఈజ్ 30% అబోవ్ కాస్ట్ ప్రైస్, ఇఫ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 2%, ఫైండ్ ది డిస్కౌంట్ పర్సెంటేజ్. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఫార్ములా ఉంది, ఇది రాసుకోండి, CP, ఫస్ట్ MP రాసుకోండి, MP/CL
సిపి. ఓకే, ఎంపీని దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం, మనకు డిస్కౌంట్ కదా, అది కింద రాస్తాం 100 మైనస్ డిస్కౌంట్. కాస్ట్ ప్రైస్ దేంతో మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్తో. అంటే ప్రాఫిట్ని కాస్ట్ ప్రైస్తోనే కదా క్యాలిక్యులేట్ చేసేది, ఇలా రాసుకుంటాం. సిపి ఎంత 130 కదా పెరిగినది, సిపి ఎంత 100, ఎంపీ ఎంత 130 పెరిగింది, ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత 102. ఇది 100 మైనస్ డి. ఓకే, ఇప్పుడు మనం కాస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే 102 ఇంటూ 100/130 చేస్తే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 1020 మనకు చేస్తే 13తో 13 7 జా 320 91, 13 7 జా 321 91, 2లో 1 పోతే 1, ఇక్కడ 1 0, 13 ఎంబుల్ 324 104, ఇక్కడ 6 పాయింట్ పెట్టుకుంటే 0, 13 5 65, 13 4 52, 13 4 52. ఓకే, 78.4 వచ్చింది మనకి. 100 మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 78.4. డి వాల్యూ ఎంత, డి అవతల పంపించేస్తే మనకి 100 మైనస్ 78.4 అంటే 21.6 సంథింగ్ అలా వస్తుంది మనకి. 21 పాయింట్ ఏది ఉంది దగ్గరలో, లాస్ట్ ఆప్షన్ కదా మనకి 21 పాయింట్ అదే కదా లాస్ట్ ఆన్సర్ మనకి. ఇది ఈ ఫామ్లో మరి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు వాల్యూ తీసుకోవద్దని, వాల్యూ తీసుకుంటే మనకి చాలా కష్టం అయిపోతుంది, వాల్యూ అవసరం లేదు, డిస్కౌంట్ కదా కనుక్కోమనేది. నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చినప్పుడు ఈ క్వశ్చన్లలో మనకి హ్యాష్ ఉంది కదా, హ్యాష్ ప్లేస్లో కింద ఆప్షన్లన్నీ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలా. అలాగే పర్సంటేజ్ ఆప్షన్లలో ఒక్కొక్కటి ఆప్షన్ యాడ్ చేసుకుంటూ రావాలా. ఇలా యాడ్ చేసుకుంటూ అయితే ఏదైతే మనకి అంటే జనరల్గా ఏ ఆప్షన్ అయితే సీక్వెన్స్లో ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు మనకి. ఇలా వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ 2 ఆప్షన్లు తీసుకోండి. ఫస్ట్ 2 ఆప్షన్లలో పర్సంటేజ్లో లాస్ట్లో ఏ ఉంది. ఏ అంటే ఇప్పుడు చూడండి ఏ కదా, ఇప్పుడు డబ్ల్యూకి ఏకి రిలేషన్ కనుక్కుందాం. డబ్ల్యూకి ఏకి లాస్ట్ వాల్యూ మాత్రమే. అలాగే డబ్ల్యూ ఎంత, డబ్ల్యూ తర్వాత ఎంత, ఎక్స్ వై జెడ్ ఏ అంటే 3 నెంబర్లు మాత్రమే ఉన్నాయి ఎక్స్కి ఏకి. ఓకే, ఇక్కడ కూడా 3 నెంబర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు లాస్ట్లో ఎంత, ఎస్ ఉంది, తర్వాత సి ఉంది. ఎస్ ఎక్కడ, సి ఎక్కడ. ఎస్ అంటే మనకి ఎస్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. ఎస్ పిక్యూఆర్ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలా చాలా నెంబర్స్ వస్తాయి కదా. అంటే మనకి ఇది తప్పు, అంటే ఫస్ట్ది తప్పే, సెకండ్ది తప్పే. ఓకే, మనం థర్డ్ చూసాము. లాస్ట్ వాల్యూ ఒక వాల్యూ చూడండి మనం, లేకపోతే లాస్ట్ వాల్యూ చూడండి. డబ్ల్యూకి ఎస్కి, ఎస్ నుంచి రివర్స్ వచ్చిన మనకి ఎస్ టి యు వి డబ్ల్యూ అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎనికి 3 నెంబర్స్ రావాలా. అంటే మనకి సి నుంచి ఎనికి 3 నెంబర్స్ అంటే సి కదా, సి ఎస్ నుంచి ఎనికి 3 నెంబర్స్, సి నుంచి ఎనికి 3 నెంబర్స్, ఎస్టియువి ఎస్ నుంచి ముందరికి అంటే సి నుంచి ముందరికి, సి డి ఈ ఎఫ్ జి అంటే జీ రావాలా. కానీ ఇక్కడ వచ్చినది వై వచ్చింది మనకి. లాస్ట్ ఆప్షన్ చూడండి, లాస్ట్ ఆప్షన్ వై వచ్చింది కానీ తప్పు ఇది. కాబట్టి థర్డ్ ఆన్సర్ మనకు కరెక్ట్. అట్లా ఒక వాల్యూ చూసుకోండి, ఫస్ట్ ఒక వాల్యూతో చెక్ చేయండి. ఒక వాల్యూ సేమ్ వస్తుందంటే అప్పుడు రిమైనింగ్ వాల్యూస్ చెక్ చేయండి అంతే. అండ్ టోటల్ వాల్యూస్ అన్నీ కనుక్కొద్దండి. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ హోల్ నెంబర్స్. ఫస్ట్ హోల్ నెంబర్స్ వచ్చేసి మనకి నార్మల్గా హోల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 5 6 7 8 ఇట్లా అంటే 0 కలుపుకొని. ఓకే, మన నార్మల్గా అయితే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 14 కదా. ఇప్పుడు 1 to 14 అంటే 14 కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్గా హోల్ నెంబర్స్ కాబట్టి 0 యాడ్ అవుతుంది కాబట్టి 0 నుంచి మనకి 13 వరకు. మనకి న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అంటే ఫస్ట్ నెంబర్ మైనస్ లాస్ట్ నెంబర్ బై 2. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 కాబట్టి మనకి ఎంత 6.5 చేస్తే మనకి 6.5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనకి
ax square plus bx plus c is equal to 0. both have the same roots. అంటే ఇక్కడ ఆల్ఫా కామా బీటా ఎంత ఉంటుందో సెకండ్ ఈక్వేషన్లో కూడా ఆల్ఫా కామా బీటా అంతే ఉంటుంది. ఓకే, నార్మల్గా ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్ వచ్చేసి మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. ఇప్పుడు మనకి కే ఎక్కడుంది, బి ప్లేస్లో ఉంది కాబట్టి బీతో వచ్చేటివి తీసుకోవాలి మనం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా తీసుకుందాం, మైనస్ బి బై ఏ కదా, ఇక్కడ మైనస్ బి బై ఏ ఎంత ఉంటుందో అక్కడ కూడా మైనస్ బి బై ఏ అంతే ఉంటుంది. ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే మైనస్ కే బై 2, ఇక్కడ మైనస్ 4/3. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, కే ఈజ్ ఈక్వల్ టు 8/3. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ మీకు రాసుకోవడం రావాలా, ఇవి ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ అండ్ ఆశిష్ టుగెదర్ కెన్ పెయింట్ ఏ వాల్. ఓకే, వరుణ్ ప్లస్ ఆశిష్ కలిపి 3 days వర్క్ చేశారు. వరుణ్ ఓన్లీ వచ్చేసి 7 days వర్క్ చేశాడు. ఇక్కడ వచ్చేసి మనకి 7 3 21 కదా, ఇక్కడ మనకు 7, ఇక్కడ వచ్చేసి మనకి 3 అవుతుంది. తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ డేస్ ఆశిష్ అలోన్ ఎంత కంప్లీట్ చేశాడు, 4 such walls. ఓకే, 4 such walls అన్నాడు కదా, ఏం వాల్స్ ఈక్వల్ టు 21 తీసుకుంటాము. ఇక్కడ 4 such walls అన్నాడు కదా, 21 × 4 తీసుకుంటాం. బై మనకి ఎంత కంబైన్డ్ అయితే 7, వరుణ్ వచ్చేసి 3, ఇక్కడ ఆశిష్ ఎంత అవుతుంది 4 అవుతుంది మనకి. బై 4 చేస్తే 4 క్యాన్సిల్ వచ్చేసి 21 days. 21 days ఆన్సర్. ఇక్కడ లార్జర్ ఆఫ్ 2 supplementary angles ఈజ్ 50 degrees మోర్ దాన్ ది స్మాలర్ వన్, ది స్మాలర్ యాంగిల్ ఈజ్ వచ్చి. ఓకే, ఇక్కడ మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలియాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్, అంటే ఒక యాంగిల్ ఒక బి యాంగిల్ వచ్చేసి 180 degrees, ఆ రెండింటి యొక్క సమ్. అలాగే కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేసి ఏ ప్లస్ బి, సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చేసి 90 degrees. సప్లిమెంటరీ ఇచ్చినారా, కాంప్లిమెంటరీ ఇచ్చినారా. ఓకే, ఫస్ట్ ఏ స్మాలర్ వాల్యూ అనుకుంటా, తర్వాత బిగ్గర్ వాల్యూ వచ్చేసి ఏ ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు మనకు 2a ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే 130. ఏ వచ్చేసి 65, స్మాలర్ యాంగిల్ కదా మన 65. బిగ్గర్ యాంగిల్ అంటే మనకి 65 ప్లస్ 50 అంటే 135 అయ్యింది. ఇది మనకి చాలా ఈజీ. ఇది ఫస్ట్ ఒక టేబుల్ ఇచ్చాడు, ఒక టేబుల్ ఇచ్చేసి నెంబర్స్ ఏవో ఒకటి కోడ్ ఇస్తాడు, తర్వాత కండిషన్స్ ఇస్తాడు, తర్వాత మనకి ఒక కోడ్ ఇస్తాడు. ఒక కోడ్ ఇచ్చేసి మనకి కండిషన్స్ ఏ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుందో దాన్ని ఫాలో కావాలి. ఫస్ట్ చూడండి, మనకి ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ సింబలా కాదు కదా, ఇక్కడ చూడండి 7 2 @1 3 అండ్ సింబల్. కాబట్టి ఫస్ట్ 7 కదా ఉండేది, ఫస్ట్ ఎలిమెంట్ సింబల్ ఉందా, తప్పు. ఫస్ట్ ఇదే తప్పుగా, ఫస్ట్ కన్సిడర్ చేసుకోకూడదు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్. లాస్ట్ ఈవెన్ డిజిటా కాదు, సింబల్ ఉంది కదా మనకి, ఇది కూడా తప్పు. తర్వాత ఇఫ్ ది బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వైర్. ఫస్ట్ ఓకే, సెకండ్ ఎలిమెంట్ ఎంత 2, సెకండ్ ఎలిమెంట్ 2 ఉంది, ఇది స్క్వైరా కాదు. తర్వాత థర్డ్ ఎలిమెంట్ అసలు సింబలే కాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వైర్ ఎట్లా అవుతుంది, ఇది కూడా తప్పు. ఇలా అన్ని తప్పులు ఇచ్చినప్పుడు కండిషన్స్ అన్ని అది టేబుల్లో మనకి ఏ వాల్యూస్ అయితే నార్మల్గా జనరల్గా ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ వేసుకుంటాము. 7కి ఎంత ఉంది, డబ్ల్యూ ఉంది, 7కి డబ్ల్యూ కదా, ఫస్ట్ డబ్ల్యూ ఉండేవి 2 ఉన్నాయి. తర్వాత థర్డ్ నెంబర్ చూడండి, ఈ రెండిట్లో డిఫరెంట్గా ఉంది కదా, థర్డ్ నెంబర్ ఎంత @, అంటే జెడ్ కదా, సెకండ్ నెంబర్ కరెక్ట్ చూడండి. ఓకే, ఇలా చేయండి, ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది. మనకి చూసే పెద్దగా అనిపిస్తుంది కానీ అవి ఈజీనే. మీన్ ప్రపోర్షన్ అంటే మనకి ఫార్ములా వచ్చేసి ఫస్ట్ మీన్ ప్రపోర్షన్ కనపడతానే, మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వైర్ రూట్ ఆఫ్ AB, 2 వాల్యూస్ యొక్క స్క్వైర్ రూట్. మనకి మీన్ ప్రపోర్షన్ ఎంత 260 స్క్వైర్ రూట్ కదా, ఇక్కడ నేను స్క్వైర్ వేసుకుంటాను, 260 స్క్వైర్. ఏ ఎంత x, ఇక్కడ ఎంత 338. ఇది టోటల్ క్యాలిక్యులేట్ అంటే నేను క్యాలిక్యులేట్ చేయను, ఎందుకంటే ఇక్కడ 260 కదా, 26 × 260 వేసుకుంటా. 260 × 260 వేసుకున్నప్పుడు ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 జీరోలు అవతల ఈజ్వల్ అవతల కూడా 2 జీరోలు రావాలి. నాకు దీంట్లో 2 జీరోలు ఉన్నాయా, లేవు. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లోనే 2 జీరోలు ఉండాలి. 2 జీరోలతో ఆన్సర్ ఏది ఉంది, ఫస్ట్ ఆన్సర్. ఓకే, అదే కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వచ్చేసి ఏ వెండర్ బాట్ లెమన్స్ అట్ 7 for 1 rupee. హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ 1 rupee టు గెయిన్ 70%. దీనికి ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ మనకి వాల్యూ వేసుకోవాలా, అంటే ఎన్ని రూపీస్ అయితే ఇచ్చాడో అన్ని రూపీస్ వేసుకుంటాం. రూపీస్ బై తర్వాత ఆర్టికల్స్, అంటే ఎన్ని అయితే అమ్మినాడో అన్ని ఆర్టికల్స్ ఇంటూ నార్మల్గా పర్సెంటేజ్ వాల్యూ. ఫస్ట్ దాంట్లో 1, తర్వాత ఎన్ని ఆర్టికల్స్ 7 ఇంటూ పర్సెంటేజ్ ఎంత లేదు 100%. ఫస్ట్ 100%, తర్వాత ఎంత అమ్మినాడు 1 రూపీ, తర్వాత ఎన్ని ఆర్టికల్స్ తెలియదు కనుక్కోవాలి. ఇక్కడ 175%కి గెయిన్ కదా అడిగినది 175%. 25తో 25 4 జా 25 7 జా 7 క్యాన్సిల్. x = 4 కదా ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి తప్పు పడింది, 15/8 ఉంటుంది. 15/8. ఏ ladder leading against a wall makes an angle theta. ఓకే, ఒక ల్యాడర్ ఉంది. ఇది ల్యాడర్ అంటే మిచ్చన. ఒక మిచ్చన్ని ఒక గోడకి అంటించేసినాం ఇట్లా, అంటే ఒక మిచ్చన వేసినాం. ఎంత యాంగిల్తో? ఇక్కడ టీటా, ఈ టీటా అనే యాంగిల్తో వేసినాం. టీటా అనే యాంగిల్తో వేస్తే విత్ ద హారిజాంటల్ గ్రౌండ్ సచ్ దట్ tan theta. ఈ tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ 15, ఇక్కడ 8. ఓకే, హైట్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ ది వాల్ యొక్క హైట్ ఇచ్చాడు. ఎంత? 30 ఇచ్చాడు. మనకి 15 పార్ట్స్ ఉంది కదా, అంటే 30 ఇంటూ 2 టైప్స్ కదా, 15 ఇంటూ 2 చేస్తే మనకు వస్తుంది. అలాగే ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఫూట్ ఆఫ్ ది టవర్, ఫూట్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ ది వాల్. ఈ డిస్టెన్స్ కనుక్కోండి అంటున్నాడు. 15 ఇంటూ 2 ఇక్కడ 8 ఇంటూ 2 చేస్తే మనకి 16. సింపుల్ ఆన్సర్. ఓకే, if 2 is added to each even digit and 2 is added to each odd digit in the number, మనకు ఒక నెంబర్ ఇచ్చాడు 5 2 1 7 6 4 3. 2 యాడ్ చేసినాడు ఈవెన్ డిజిట్కి. 2 ఓకే, ఈవెన్ డిజిట్కి ఏమో 2 యాడ్ చేసినాడు, ఆడ్ డిజిట్కి ఏమో 2 ఇచ్చాడు. రెండు దానికి 2 యాడ్ చేసినాడు. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ది ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ ఇన్ ది న్యూ నెంబర్. ఓకే, మనకు కావాల్సినది వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ డిజిట్. ఫస్ట్ డిజిట్ ఎంత? 5. 5కి ఎంత యాడ్ చేయాలా? 2 7. తర్వాత లెఫ్ట్ నుంచి ఫస్ట్ డిజిట్, అలాగే ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ది రైట్ నుంచి ఫస్ట్ డిజిట్ ఎంత? 3 + 2 ఎంత? 5. 7 5 12. ఏదైతే కనుక్కోమన్నాడు దానికి మాత్రం యాడ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం టోటల్కి అంతా అవసరం లేదు మనకి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆల్ఫాబెటికల్ సిరీస్ అయితే ఫామ్ FARM. F వచ్చేసి మనకి C, A వచ్చేసి X, R వచ్చేసి O, తర్వాత M వచ్చేసి J కదా. అలాగే ఫ్రెష్ కూడా ఇచ్చినాడు మనకి రిచ్. నెక్స్ట్ రిచ్ RICH. ఓకే, ఆర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని దాంట్లో ఓ మాత్రమే ఉంది. సరే, ఓ కనుక్కో. ఆర్ వచ్చేసి ఓనే, ఇంకా మన అవసరం లేదు. ఎఫ్కి సికి మధ్యలో ఫస్ట్ సి కదా, CDEF. EF అంటే CDE అంటే 2 మాత్రమే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా X నుంచి XYZ, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ మనకి F తీసుకుందాం. F స్టార్టింగ్లో E తీసుకుందాం. EFGH 3 నెంబర్లు వస్తాయి మధ్యలో. తర్వాత ఈ అయితే తప్పు. FGH అంటే ఇక్కడ F వస్తుంది మనకి. 2 నెంబర్స్ కదా Fకి Iకి మధ్యలో. తర్వాత ఇక్కడ కూడా 2 నెంబర్స్ వస్తాయి, అంటే Z ABC AB. ఓకే, OFZ ఫస్ట్ ఇది లాస్ట్ సేమ్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ ఇది తీసుకోండి, EFGH. ఓకే, 2 నెంబర్లు వస్తాయి, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 2 నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 7 boxes ABCD kept over but not necessarily same order. No box is kept above. Okay, only 3 boxes kept between F and B. Only 1 box are kept over but not necessarily in the same order. How many boxes are kept between below? ఇది మనకి సేమ్ ఫ్లోర్ కాన్సెప్టే. 7 ఇచ్చాడు, 1 2
3 4 5 6 7 7 ఇచ్చారు కదా. మనకి ఏమన్నాడు ఫస్ట్ నో బాక్స్ ఈస్ కెప్ట్ అబోవ్ బి. ఎఫ్ కంటే అబోవ్ ఏం ఉండకూడదు. అంటే ఎఫ్ టాప్లో ఉంటే ఇంకా దానికంటే పైన ఏం ఉండదు కదా, కాబట్టి టాప్లో వచ్చేసి మనకి ఎఫ్ ఉంటుంది. తర్వాత ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్బి. ఎఫ్ మనకి టాప్లో తెలుసు కదా, ఎఫ్ అనేది టాప్లో ఉంది. ఎఫ్కి బికి మధ్యలో 3 బాక్సెస్. ఓకే, 1 2 3 బి. ఓకే, తర్వాత ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ జీకి డీకి. ఓన్లీ 1 బాక్స్. డి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ బి. బి పైనే డి ఉంటుంది. బి పైనే డి. డికి జీకి ఎంత ఓన్లీ 1 బాక్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత ఇంకెన్ని ఇక్కడ ఎన్ని 1 2 3 4 5 అయిపోయినాయి. ఇంకా కింద ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 1 2 ఉంటాయి ఇంకా. తర్వాత ఏమైనా డి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీకి సికి మధ్యలో 4 బాక్సెస్ ఉండాలి. జీకి 1 2 3 4 సి. జీకి సికి మధ్యలో 4 బాక్సెస్ మాత్రమే ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి డి ఇక్కడ ఉంది కదా, డికి జీకి మధ్యలో ఓన్లీ 1 బాక్స్ ఉండాలి. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. డికి జీకి డి కింద పెట్టినాను అనుకో, ఒకవేళ డి కింద పెట్టానంటే ఓకే సారీ కరెంట్ పోయింది. డి కింద పెట్టానంటే ఇక్కడ జీ పెట్టానంటే ఇక్కడ ఏమి సి 4 బాక్సులు ఉండాలి. 1 బి డి 3 4 అంటే సి ఎఫ్ ప్లేస్లో సి వస్తుంది, కాబట్టి జీ ఇక్కడ పెట్టకూడదు, కింద పెట్టకూడదు. జీ వచ్చేసి డి ఇక్కడ పెట్టాల. జీ పెడితే మనకి జీ నుంచి 1 2 3 4 ఇక్కడ వస్తుంది సి. తర్వాత ఏ ఇస్ కెప్ట్ ఇన్ సేమ్ సమ్ ప్లేస్ అబోవ్ ఈ. ఈ పైన ఎక్కడుందో తెలియదు, పైన ఇమీడియట్ అంటే పైన ఉంటుంది, కానీ ఈ పైన ఏ ఉండాలా. ఓకే, ఇక్కడ ఈ అన్ని ప్లేసులు ఫిల్ అయినాయి, ఇక్కడ ఏ. ఓకే, ఈ పైన ఏ ఉండాలి. హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో డి. డి కంటే బిలో ఎన్ని ఉన్నాయి? బిసిఈ 3 నెంబర్లు, 3 కదా ఉండేది, 3. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 3/8. ఓకే, ఎల్సిఎం వచ్చేసి మనకి 16 అవుతుంది. 8 3 2 6 2 5 8 2 2 4 మైనస్ 2 మైనస్ 6 2 కాదు 32 మైనస్ 32 6 4 15 17 32లో 17 పోతే 15 16 కానీ మైనస్ 32 కదా, మైనస్ 15/32. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది రేషియో ఆఫ్ టూ నెంబర్స్ రేషియో ఇచ్చాడు. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ దేర్ హెచ్సిఎఫ్. ఓకే, 135 సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. 1/LCM ప్లస్ 1/HCF ఈజ్ ఈక్వల్ టు HCF ప్లస్ LCM బై HCF LCM ప్రోడక్ట్. మనకి LCM ప్రోడక్ట్ తెలుసు కదా, కింద డినామినేటర్లో 135, డినామినేటర్లో 135 రావాలా, లేకపోతే 135 మల్టిపుల్ రావాలా. 73లో 135 వస్తుందా? రాదు. 85తో 135 మల్టిప్లై అవుతుందా? కాదు. డివైడ్ బై అవుతుందా? 61తో కాదు. 45తో అవుతుంది. 45 × 5, 45 × 3 చేయండి. ఓకే, 3 5 15 3 4 12 135. అంటే ఇదే ఆన్సర్ అన్నట్టు. మనకి టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేస్తే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ చేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి 32 డివైడ్ బై ఎంత ప్లస్ 14, ప్లస్ అంటే మైనస్ 16, మైనస్ అంటే ఇంటూ 8, ఇంటూ అంటే డివైడ్ బై 4. ఓకే, 4 1 జా 4 2 జా 16 32 6 6 46 ఇక్కడ 6 14 32 14 యాడ్ చేయండి 6 46. ఓకే, 14 ఆన్సర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి సేమ్ ఒక వాల్యూ తీసుకోండి. ఒక వాల్యూ ఏదైనా సేమ్ ఉంటాయి మనకి లాస్ట్ వాల్యూస్. ఏవి లేవు. ఓకే, ఇక్కడ చూడండి వి. ఫస్ట్ వి తీసుకోండి. ఫస్ట్ లెటర్లో ఎస్ ఎమ్, తర్వాత పివి, తర్వాత ఎస్కి ఎమ్కి ఎంత ఎస్ ఎమ్ ఎడకల నుంచి రండి.
ఇక్కడేమో వెనకల నుంచింది, ఇక్కడేమో ముందర నుంచింది, అంటే ఇది తప్పు. తర్వాత మనకి హెచ్ ఈస్ట్ ఎమ్, తర్వాత పి ఈస్ట్ యు, హెచ్ HIJKL M అంటే 4 నెంబర్స్ ఉంటాయి హెచ్కి ఎంకి. సరే PQRSTU ఇక్కడ కూడా 4 నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా థర్డ్ది కూడా చూడండి HU లాస్ట్ నెంబర్ ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ V ఈస్ట్ M కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి Y ఈస్ట్ P ఈస్ట్ Y, సారీ P ఈస్ట్ Y. వికి ఎంకి ఎమ్ నుంచి రావాలా, ఇక్కడేమో వెనకల నుంచి రావాలా. ఓకే, ఇక్కడ చూడండి ముందు నుంచి పోవాలా, పి నుంచి ముందుకి. ఇలా ఉంటుంది ఎప్పుడన్నా? కాదు, తప్పు. అంటే ఈ రెండిట్లోనే ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్ నెంబర్లు తీసుకోండి. స్టార్టింగ్ నెంబర్లు ఎంత ఉన్నాయి మనకి? స్టార్టింగ్ నెంబర్లు F, స్టార్టింగ్ నెంబర్లు తీసుకోండి. స్టార్టింగ్ నెంబర్లు వచ్చేసి మనకి FL, తర్వాత ఓకి ఈస్ట్ ఎన్. ఓకే, O ఈస్ట్ ఎన్. FGHIJKL అంటే 5 నెంబర్స్ ఉంటాయి. OPQRST కాదు, ఇక్కడేమో ముందు నుంచి పోవాలా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ముందు నుంచి పోవాలా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెనకల నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్పు, సెకండ్ ఆన్సర్ కరెక్ట్. ఇలా చేసుకోండి, ఒక్కొక్క వాల్యూతో చేసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది, తొందరగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి 67 ఏమో 74 చేశాడు. ఓకే, తర్వాత ఏమో 13 ఉంది కదా. కాదు 67ని 74 రాసినప్పుడు 52ని ఎలా రాస్తాము? 64కి 74కి ఎంత డిఫరెన్స్? 7. ఓకే, ఇక్కడ 7 కూడా 59, 7 డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ క్వాడ్రేటరల్ ABCD, AB ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రేటరల్ ABC ABCD. ఏ ఎంత? 17, ఇదంతా 8, ఇదంతా 9, ఇదంతా 12, ఏసీ వచ్చేసి 15. ఓకే, ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ కదా. ట్రిప్లెట్స్ అయినప్పుడు హాఫ్ బేస్ ఇంటూ హైట్, బేస్ ఎంత అవుతుంది మనకి? 9 అవుతుంది, 12 అవుతుంది. 2 1 2 6, 9 6 4. ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ 8:15 కదా. 8, 15, 17. 8, 15, 17 అయితే మనకి ఇక్కడ మనకి బేస్ ఏమవుతుంది? 8 అవుతుంది. హైట్ ఏమవుతుంది? 15 అవుతుంది. 17 తీసుకోకూడదు, 17 కదా హైట్ అయితే మనకి 15 అవుతుంది. హాఫ్ బేస్ ఇంటూ హైట్. హాఫ్ బేస్ ఎంత? 8, హైట్ ఎంత? 15. 2 1 2 4 60, 54, 114. ఇది ఇంపార్టెంట్. ట్రిప్లెట్స్ రాసుకుంటాము. ట్రిప్లెట్స్లో హాఫ్ బేస్ ఏది, హైట్ ఏది, హైపోటెనస్ అయితే కనుక్కోవాలి. బేస్, హైట్, హైపోటెనస్ ఎప్పటికీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ విల్ బికమ్. ఓకే, ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్. 38 డివైడెడ్ బై అంటే ఇంటూ 21, ప్లస్ అంటే మైనస్ 36, ఇంటూ అంటే డివైడెడ్ బై 4 ప్లస్ 73. ఓకే, లాస్ట్ వాల్యూస్ ఏమున్నాయి? ఏవి లేవు. ఇప్పుడు మనకి 4తో చేయండి. 4 1 ఇక్కడ 4 1 9 4 109. ఇక్కడ లాస్ట్ 8 మైనస్ 9 ప్లస్ 3 8 3 11 అవుతుంది. 11 మైనస్ 9 ఎంత? 2. లాస్ట్ డిజిట్ 2 రాలా. ఆన్సర్ ఏది? ఇది. టోటల్గా క్యాలిక్యులేట్ చేయదు, లాస్ట్ వాల్యూ మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోండి. వచ్చేసి ఫర్బిడెన్ 13 కిలోమీటర్స్ వెస్ట్. ఓకే, ఇది డైరెక్షన్ ప్రాబ్లమ్స్. మనకి పాయింట్ ఏ టువర్డ్స్ వెస్ట్కి పోయినా
13. తర్వాత లెఫ్ట్ అంటే డౌన్కి ఎంత, లెఫ్ట్ 7 కిలోమీటర్స్. డౌన్కి వచ్చా, డౌన్ నుంచి మళ్ళీ రైట్కి అంటే మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 పోయా. తర్వాత ఈ లెఫ్ట్కి మళ్ళీ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 8. లెఫ్ట్కి 8 అంటే బిలో 8కి పోయా. తర్వాత అగైన్ లెఫ్ట్ అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. లెఫ్ట్కి 19 కిలోమీటర్స్ వచ్చా. ఇక్కడ 13 6 కదా 19. ఇక్కడ నుంచి పాయింట్ ఏకి మళ్ళీ ఎంత, 8 + 7 15. ఎంత, నార్త్ డైరెక్షన్లో, అంతే కదా. సేమ్ కండిషన్ ప్రాబ్లమ్స్, టేబుల్ ఇచ్చేసి కండిషన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏది, సింబలా, కాదు, తప్పు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, ఓకే. లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఓకే. సెకండ్ కండిషన్ కరెక్ట్ అవుతుంది మనకి. సెకండ్ కండిషన్ కరెక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ సి. అంటే ఇది కరెక్ట్ అయింది కదా మనకి సెకండ్ ఈక్వేషన్. కాబట్టి వాడు చెప్పినట్టుగా ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ సి అనేది ఈ సింబల్తో ఉండాలి, ఫస్ట్ లాస్ట్. ఏదైనా ఉందా, అన్నీ అట్లనే ఉన్నాయి. రిమైనింగ్ ఇలేదు కదా మనకి. రిమైనింగ్ ఇనప్పుడు మనకి టేబుల్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాం, ఫస్ట్ లాస్ట్ కాకోకుండా. అండ్ అంటే ఎంత, ఎమ్. అండ్ అంటే ఎమ్ 2 ఉన్నాయి. తర్వాత 3 అంటే డి 2 ఉన్నాయి. 3 అంటే డి ఒకటే ఉంది, ఇదే కదా కరెక్ట్. ఎమ్ ఉండాలా, డి ఉండాలా, ఓకే 2 ఉన్నాయి. మళ్ళీ జెడ్పి లాస్ట్ చూడండి, లాస్ట్ ఇది ఎంత, పర్సెంటేజ్ అంటే పి లాస్ట్లో పి ఉండాలా, ఓకే. ఎండి ఉండి లాస్ట్లో పి ఉండాలా, ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఈశ్వర్ covers 721 kilometers in a boat in 42 hours against the stream and he takes 15 hours with the stream, find the speed of the stream. Speed of the stream అంటే మనకి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వచ్చేసి అప్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ డౌన్వర్డ్ స్పీడ్ మైనస్ అప్వర్డ్ స్పీడ్ మైనస్ బై 2. అదే బోట్ ఇస్తే ప్లస్ చేసుకుంటాం, ఓకే. స్పీడ్ తెలియదు మనకి, టైమ్స్ తెలిసినప్పుడు డైరెక్ట్ 720 ఒక్కోటి కనుక్కోనన్నా చేయొచ్చు. 721/42. తర్వాత మనకి ఇది అగెనిస్ట్ స్ట్రీమ్ అంటే ఇది అప్ స్ట్రీమ్, తర్వాత డౌన్వర్డ్ స్ట్రీమ్ 721/15. ఇలా వేసన్నా చేయొచ్చు. లేదంటే ఒక ఫార్ములా ఉంది, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనుకోమన్నప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి 2 సేమ్ ఈ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆ ఫార్ములా ఏం అవసరం లేదు. 721/15 మైనస్ 721/42/2 చేస్తే మనకి మనకు ఈ వాల్యూ వస్తుంది 15.145. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది రావాలా, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే ఏదనేది. తర్వాత స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ బోట్ అంటే u + d/2 అప్ స్ట్రీమ్ స్పీడ్ బై డౌన్వర్డ్ స్ట్రీమ్ బై 2. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఎంత, 1 ఉంది. తర్వాత 3 ఉంది. తర్వాత 5 ఉంది. తర్వాత 7 ఉంది. తర్వాత 9 ఉంటుంది, ఓకే. 9 6 5 ఇదే 679 కలపండి వస్తుంది మనకి. సేమ్ ప్రీవియస్ మాదిరే ఏవైనా 2 వాల్యూస్ తీసుకోండి. సెకండ్ది ఫస్ట్ తీసుకోండి, జీ /h. తర్వాత ఇక్కడ g/u, ఓకే. జీకి హెచ్కి రిలేషన్ ఇక్కడ GH అయినప్పుడు ఇక్కడ కూడా GH కావాలి కదా, అంటే ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఆ రిలేషనే కదా ఉండాల్సినది. కాబట్టి ఇది తప్పు. సెకండ్ది G/h ఇక్కడ, ఓకే. మళ్ళీ
ఫస్ట్ దాంట్లో యూ జీ జీ ఈజ్ ఈక్వల్ టు జీ, ఇది కూడా తప్పే. ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయినప్పుడు ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, జీ ఈజ్ ఈక్వల్ టు కూడా హెచ్ఏ కావాలి, కానీ జీ ఈజ్ ఈక్వల్ టు జీనే అయింది, ఇది కూడా తప్పే. తర్వాత థర్డ్ది హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఓకే. తర్వాత జీ ఈజ్ ఈక్వల్ టు యూ, ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే సేమ్ అయినప్పుడు ఇక్కడ కూడా జీ ఈజ్ ఈక్వల్ టు జీనే కదా కావాల్సినది. ఇప్పుడు హెచ్కి ఏం యాడ్ చేయలేదు, ఏం మైనస్ చేయలేదు, హెచ్ అయినప్పుడు జీకి జీకే కదా కావాల్సినది, అంటే ఇది కూడా తప్పు. రిమైనింగ్ ఆన్సర్ ఏది ఉంది మనకి, ఇది ఆన్సర్. మీరు ఇది చేసేసుకొని పూర్తిగా చేసినా కానీ ఆ వాల్యూస్ వస్తాయి మనకి, ఆ రేషియోలోనే వస్తాయి. ఇక్కడ వచ్చేసి సేమ్ ముందు ఫస్ట్ క్వశ్చన్ మాదిరి ఇది కూడా, వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది నెంబర్. ఓకే, సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 902. 902లో సెకండ్ డిజిట్ ఎంత 0 యాడ్ చేస్తా, థర్డ్ డిజిట్ని యాడ్ చేయాలి. లోయెస్ట్ నెంబర్ ఎంత 283. 283లో థర్డ్ డిజిట్ 3, 0 + 3 ఎంత 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSTU VR సిట్టింగ్ ఆర్ ఓకే, సర్కులర్ రౌండ్ టేబుల్ ఎంతమంది చేశారు, 7 మెంబర్స్ ఇచ్చాడు. సర్కులర్ రౌండ్ టేబుల్ వేసుకుందాం. 7 మెంబర్స్ 1 2 3 4 5 6 7 వేసుకుందాం. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 people ఆర్ సిట్ బిట్వీన్ T and S when counted from ది రైట్. టీ ఇక్కడ రాసుకున్నాను. టీకి రైట్ అంటే మనకు రైట్లో, మన హ్యాండ్కి రైట్లో 1 2, ఇక్కడ ఎస్ వస్తుంది. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ V and Q. ఓకే, ఆ క్యూకి రైట్లో నుంచి వీకి ఉండాలా, అది 3 మెంబర్స్ మాత్రం మిడిల్లో కూర్చోాలా. తర్వాత ఏమన్నాడు, ఎస్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ క్యూ, అంటే ఇక్కడ క్యూ రాసుకుంటే క్యూకి ఇమీడియట్ రైట్లోనే కదా ఎస్ ఉండేది. ఓకే, క్యూ ఇక్కడ రాసుకోవాలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూకి వీకి రిలేషన్ ఇచ్చాడు. క్యూకి రైట్లో 3 మెంబర్స్ మాత్రం కూర్చోాలా. 1 2 3 ఇక్కడ వి వస్తుంది. ఓకే, తర్వాత యూ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆరు ఒకవేళ ఇటు రాసుకుంటే ఇక్కడ ఆల్రెడీ పక్కన సిట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి సిట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి మనకి ఇక్కడ ఆర్ ఇక్కడ. ఓకే, ఆర్ ఇక్కడ రాసుకుంటే మనకి లెఫ్ట్ అవుతుంది, ఇక్కడే రాసుకోవాలి. ఆర్ రాసుకుంటే మనకి యూ ఇక్కడ పక్కన వస్తుంది. రిమైనింగ్ ఏమైంది, పీ ఒకటి లేదు, పీ ఇక్కడ రాసుకుందాం. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ క్యూ నుంచి రైట్లో రావాలా. క్యూ నుంచి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్లో యూ ఇక్కడ ఉంది, అంటే 2 people, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్. వాళ్ళు ఎవరెవరు, ఎస్ ఆర్. ఇక్కడ వచ్చేసి సింప్లిఫై 2x - హోల్ స్క్వేర్ ఇలా ఈక్వేషన్ ఇచ్చాడు. ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి 2 వేరియబుల్స్ అంటే ఒక ఎక్స్ ఒక వై ఇచ్చాడు కదా, కాబట్టి నేను వైని 0 అనుకుంటా. మనకు 2 వేరియబుల్స్ ఇచ్చినాడు కాబట్టి ఒకటి వాల్యూని 0 అనుకుంటా. అప్పుడు ఎక్స్ వాల్యూ 0 అయిపోతే ఇక్కడ మన 4x² అంటే 16 వస్తుంది. 16 తర్వాత 5 5 25 ఇక్కడ వచ్చేసి 2 2 2 4 4 16 4 20. ఓకే, 16 4 20 20 25 45 x² 0 0 0 0 0 2 2 4. ఓకే, సారీ 2 2 4 స్టార్టింగ్లో 4, 16 కాదు, స్టార్టింగ్లో 4, తర్వాత 25, తర్వాత 4 4 4 8 8 33. స్టార్టింగ్లో 33 రావాలా, అది ప్లస్ రావాలా మైనస్ రావాలా, ప్లస్ఏ రావాలా. ప్లస్ 33 అవుతుంది అంటే 33x², 33x. ఇది లాస్ట్ ఆన్సర్. లాస్ట్ ఆన్సర్ ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ వచ్చేసి, సర్ఫేస్ ఏరియా అంతా మనకి ఎంత 4πr², 4 × 22/7 × r² అంటే డయామీటర్ ఇచ్చినది మనకి, రేడియస్ కాదు, 98/2. 2 4 8 2 9 18 49 49 × 49. ఓకే, 7 7 7
ఓకే, ఈ వాల్యూ ఎంత చేయకుండా మనకి ఇక్కడ 11th పోవాలి కదా, లాస్ట్ వాల్యూ చూడండి, లాస్ట్ వాల్యూ అన్నీ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 11th పోవాలా, 11th ఏదైతే మల్టిప్లై అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్ మనకి. ఓకే, తర్వాత 105, 97, 89, 81, 73, 81కి 73కి 81కి 71, 83కి 8, తర్వాత ఇక్కడ 8 గ్యాప్ ఉంది, తర్వాత 8 గ్యాప్ ఉంది, తర్వాత 8 గ్యాప్ ఉంది, 8 ఇక్కడ కూడా 8 గ్యాప్ ఉంది, 65. ఓకే, 8 గ్యాప్ ఉండాలి 73కి 65కి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా సప్లిమెంటరీ యాంగిల్స్, అంటే ఏ ప్లస్ బి వచ్చేసి 180 degrees కాబట్టి ఒకటి ఏ, తర్వాత ఏ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 180, 180 మైనస్ 28 ఎంత, 180 మైనస్ 28, 17 2 2 17 150, 152 బై 2 బై 2 చేస్తే 2014 2012 76, స్మాలర్ యాంగిల్ కదా అది. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్, ఈ ఆడ్ వన్ అవుట్ ఈకి సికి జీకి, ఈ సి జి సిడిఈ, ఇక్కడ డి ఒక వాల్యూ మాత్రం వస్తుంది, తర్వాత సిడిఈ డిఈఎఫ్ జిహెచ్ డిసిడిఈఎఫ్ అంటే 3 నెంబర్స్ వస్తాయి, ఇక్కడ 3 నెంబర్స్ వస్తాయి, తర్వాత ఎల్ జేకే ఒక నెంబరే, జేకేఎల్ఎంఎన్ ఇక్కడ కూడా 3 నెంబర్స్ వస్తాయి, తర్వాత పిక్యూఆర్ఎస్ ఆర్క్యూఎస్ ఇక్కడ కూడా ఒక నెంబరు, రిమైనింగ్ క్యూఆర్ఎస్టియు ఇక్కడ కూడా 3 నెంబర్స్ వస్తాయి, క్యూకి యూకి సేమ్. ఇంకా మిగిలిపోయేది ఏంది మనకి 7 నెంబర్, ఇది తప్పు వస్తుంది. సేమ్ వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత, 625లో సెకండ్ డిజిట్ నెంబర్ ఎంత, 2, మిడిల్ నెంబర్స్ అదే కదా, ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత, 150లో సెకండ్ డిజిట్ ఎంత, 5కి 2కి డిఫరెన్స్ ఎంత, 3. ఓకే, ఫైండ్ ది డ్యూరేషన్ ఇన్ విచ్ 1200 విల్ బీ అమౌంట్ టు 2500 అట్ వాట్ రేట్. ఓకే, టైం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ ఇచ్చాడు, ఇన్ విచ్ డ్యూరేషన్. ఓకే, మనకి 1200, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100, PTR/100. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా, 2280లో 1200 తీసేయండి, 80 1080 వచ్చేసి ఇంట్రెస్ట్, 1080 1200 ఇంటూ టీ ఎంత, టీ తెలియదు కనుక్కోవాలా, ఇది 4% బై 100, ఇటు క్యాన్సిల్, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా యువతలు కూడా 0 రావాలా, 4 to 2తో చేస్తే మనకి 0 వస్తుందా, రాదు, కాబట్టి ఇక్కడ చేయండి, ఇక్కడ అన్నీ 5తో ఉన్నాయి, 5తో చేస్తే మనకి 0 వస్తుంది, కానీ మనకి ఇంకా తప్పనిసరి ఇంకా చేయాలి, ఇది మల్టిప్లై చేయాలి, 4 3 4 2 4 2 8 4 4 28 0 3 కట్ల 3 9 90/40 90/40 చేస్తే 22.5 వస్తుంది, 22.5. నెక్స్ట్ వచ్చేసి ఏ డీలర్ సెల్స్ 2 dryers at the rate of 63,000 per dryer. On one he earns a profit of 5% and other he loses 30%. వాట్ ఈజ్ ది లాస్ పర్సెంటేజ్ ఇన్ హోల్ ట్రాన్సాక్షన్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటున్నాడు, ఫస్ట్ ఒకటి వచ్చేసి మనకి 5% ప్రాఫిట్ ఫస్ట్ దాంట్లో. ఓకే, అంటే 100:105. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏమన్నాడు, 100 లాస్ అయినాడు, 70 లాస్ అయినాడు కదా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఓకే,
ఇక్కడ సెల్లింగ్ సేమ్ కాబట్టి ఇక్కడ ఇంటూ 70 చేయాలి, ఇంటూ 70 చేయాలి, ఇక్కడ ఇంటూ 105తో చేయాలి, ఇంటూ 105తో చేస్తే మనకి 7000 ఇష్టు 7తో చేస్తే 5 35 735 7350 తర్వాత 7350 ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్ ఏం కదా. ఇక్కడ వచ్చేసి 10,500 సమ్ చేయండి. ఎక్కడంతా 00 105 70 175 కాదు 175 00 ఈస్ట్ 2 చేస్తే 257350 ఇంటూ 2 0 2510 2 6 7 2014 లాసే కదా. ఎంత 00 క్యాన్సిల్ డిఫరెన్స్. ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ కనుక్కుంటే మనకి 16% వస్తుంది. ఓకే, ఇలా చేయండి. సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి ఇలా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేసేసుకొని 2 సమ్ చేసేస్తే మనకి ఓవరాల్ పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్స్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ఓకే సిరీస్ నెంబరు. మనకి నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయా? నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నెంబర్స్ చూద్దాం. 4 8 12 4తో అన్ని 4తో పోతున్నాయి. 4 2 8 4 3 12 4 5 4 4 16 4 5 20. నెక్స్ట్ లాస్ట్లో రాల్సినది 20 వాల్యూ రాలా. 20 వచ్చేసి 2 ఉన్నాయి. స్టార్టింగ్ వాల్యూ సేమ్ ఉన్నాయి. థర్డ్ వాల్యూ చూడండి, I J K I G H I వెనకాల నుంచి రావాలా. C D E ఓ నెంబర్ మాత్రం ఉంది, E F G H I. ఓకే, సికి ఏ ఇక్కడ ఏ రావాలా. ఓకే, లాస్ట్ నెంబర్ ఈ నెంబర్తో చేయండి. తర్వాత వచ్చేసి ది సింప్లిఫైడ్ వాల్యూ సింప్లిఫై చేయాలి దీన్ని. ఇంకా లాస్ట్ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, 127 - 7 ఇంటూ 17 6 ఎంత 7 14 23. ఇక్కడ 23 ఇంటూ 7 3 21 2 14 15 16 121 3 21 2 14 15 16 127 -161 ప్లస్ 93. లాస్ట్ డీటెయిల్స్ వాల్యూ 7లో 9 7 ఎంత 93 7 3 10 0 0 - 1 9 రావాలా. లాస్ట్ వాల్యూ ఏదైతే 9 ఉంటుందో అదే ఆన్సర్. అంటే ఆన్సర్ మనకి వచ్చేసి 59. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ది మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ది డేటా సెట్ 28.4 and 88. వాట్ ఈస్ ది మీన్ ఎంపురల్ ఫార్ములా. ఎంపురల్ ఫార్ములా అంటే మనకి వచ్చేసి 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. ఓకే, మనకి మీడియన్ ఎంత 3 × 8 3 88 3 224 మైనస్ ఈ మైనస్ అవతల పంపించేసాం. మోడ్ ఎంత 28.4 ఏంటి 264 28.4 10 4 పోతే 6 10లో 4 పోతే 6 3 13 8 5 13 8 5 10 ఓకే 8 5 13 5 5 2 3 2 235 ఓకే 235.6. ఇక్కడ 2తో 2 కట్ల 2 మళ్ళీ 2 కట్ల 2 2 14 2 16. ఓకే, వన్ సైడ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా బాగా మతి పెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయినాయి ఈ ఫార్ములాతో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ కండిషన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్ కాదు తప్పు. ఇఫ్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అండ్ ది లాస్ట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ తప్పు. ఇఫ్ ది బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఏ పర్ఫెక్ట్ స్క్వైరా తప్పు. పర్ఫెక్ట్ స్క్వైర్ కాదు కదా, 2 అనేది పర్ఫెక్ట్ స్క్వైరా కాదు. ఇప్పుడు వచ్చేసి మనకి 7 అంటే P. ఓకే, 2 అంటే ఫస్ట్ PP. ఓకే, 2 అంటే PT ఇది కదా. థర్డ్ చూడండి, థర్డ్ది. ఓకే, అన్ని కండిషన్స్ తప్పైనాయి మనకి. ఇక్కడ సింప్లిఫై √5,382 4th √ 10,000 5/24 × 78. ఓకే,
క్యూబ్ రూట్ ఆఫ్ మనకి 5382. ఓకే, మనకి అన్ని క్యూబ్స్ తెలియవు కదా, మనకి 5 క్యూబ్ తెలుసు కదా, 5 క్యూబ్ 5 5 25, 25 125. ఓకే, 125 అనుకుందాం. ఓకే, 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 10 పక్కన 3 జీరోస్, 1 2 3 అంటే 1000. ఇంకా ఇది 5000లో ఉంది కదా, అంటే ఇప్పుడు మనకి 15 క్యూబ్డ్, 15 క్యూబ్డ్ అంటే లాస్ట్ వాల్యూ చూడండి మనకి, లాస్ట్ వాల్యూ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే లాస్ట్ వాల్యూ చేస్తే మనకి 5 వస్తుంది, అంటే 15 కాదు. ఓకే, 11 చూడండి, 11 చూస్తే కానీ మనకి 11 క్యూబ్డ్ చూసినా కానీ లాస్ట్ వాల్యూ 1 వస్తుంది. 2 క్యూబ్డ్ 12 క్యూబ్డ్ చూడండి, లాస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 2 4 4 2 8 కాదు. 3 క్యూబ్డ్ చూడండి, 3 క్యూబ్డ్ ఎంత, 3 క్యూబ్డ్ 3 3 9 9 3 27 కాదు. 4 4 4 4 16 16 4 కాదు. 6తో 6 6 36 6 6 36 కాదు. 7 7 49 7 49 9 56 కాదు. 8 8 64 8 4 32 అంటే 18 కీపుడ్తో వస్తుంది. ఓకే, 18 కీపుడ్తో అంటే 18/10. ఓకే, ఇలా 18 ఎందుకన్నానంటే ఇప్పుడు 20 క్యూబుడ్ చేయండి మీరు, 20 క్యూబుడ్ చేస్తే మనకి 20 క్యూబుడ్ కదా, 20 క్యూబుడ్ చేస్తే 20 × 20 400, 400 × 20 చేస్తే 8000 అవుతుంది. ఓకే, మనకు వచ్చేసి 8000 వస్తుంది, అంటే 20 క్యూబుడే 8000 వచ్చినప్పుడు అంటే 5832 అనేది 20 కంటే బిలో క్యూబుల్లోనే ఉంటుంది. కాబట్టి మనకి లాస్ట్ వాల్యూ చేస్తే మనకి 8 మాత్రమే 2 వస్తుంది లాస్ట్ వాల్యూ, కాబట్టి 18 క్యూబుడ్. ఓకే, తర్వాత బిలో వచ్చేసి 10 వచ్చేసింది. 4 ఎన్ని, ఫోర్త్ క్యూబుడ్ కదా, అంటే ఎన్ని జీరోలు ఉన్నాయి, 4 అంటే 10 to the power of 1/4 అంటే 4 4 క్యాన్సిల్ అయితే 10. ఇక్కడ వచ్చేసి 5/24 ఇంటూ 78 మనకు వచ్చేసి 3 4 3తో 4తో 3తో 3 6 18 3 ఎమ్మెల్ 24 3 ఎమ్మెల్ 24 5 ఒకట్ల 5 రెండ్ల 2 ఒకట్ల 2 అమ్ముల 8తో 9 ఎమ్మెల్ 72 9 8 ఒకట్ల 8 9 ఎమ్మెల్ 72 పోదు 3 ఎమ్మెల్ 24 18తో 5 2 × 10 5 2 × 10 6 ఎమ్మెల్ 18 4 6 24 3 6 18 3 ఎమ్మెల్ 24 18 ఇంటూ 5/24 ఇంటూ 78 కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 4 6తో 4 6 24 4 6 24 6 6 6 6 18 13. ఓకే, తర్వాత 4 1 × 2 2 × 4 2 9 5 ఒకట్ల 5 రెండ్ల 9/4 18 కరెక్టేనా ఇది? ఓకే, మనకు వచ్చేసి 9/4 ఇంటూ 13 వస్తుంది. ఓకే, 13 రావడం లేదు. ఎవరికన్నా 13 ఆన్సర్ వస్తే కింద కామెంట్ చేయండి, నాకైతే వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ మ్యాన్ హ్యాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ 517 km in 7 hours ఇఫ్ హీ కవర్స్ 2/3 ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ 5/7 ఆఫ్ ది టైమ్. ఓకే, మనకు వచ్చేసి 2/3 ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్ 5/7 ఆఫ్ ది టైమ్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 2/3 కవర్ చేసినాడు, ఇంకా 1/3 ఉంటుంది. 5 1 10లో 1/3 ఎంత,
1/3. ఓకే, 3 1 3 1 3 3 21 3 173. రిమైనింగ్ 173 డిస్టెన్స్ని ఎంత టైం మనకి 5/7 కవర్ చేసినాడు. ఇంకా 2/7 ఉంటుంది. 2/7 ఇంటూ 7 అంటే 2/2 చేస్తే మనకి 86.5 వస్తుంది. 86.5. నెక్స్ట్ వచ్చేసి ది డిఫరెన్స్ బిట్వీన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ది యాన్యువల్లీ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 60% per annum ఈజ్ 797. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫైండ్ ది సమ్ అన్నాడు. దీని ఫార్ములా వచ్చేసి మనకి P/R² × 100 ఇంటూ డిఫరెన్స్ బిట్వీన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 797. ఇప్పుడు కాబట్టి మనకి ఇక్కడికి ఈ బిలో 100 × 100 ఇతరులు పంపించేస్తాం. బై R² ఎంత మనకి 16 × 16 చేస్తే మనకి P వాల్యూ వస్తుంది. P వాల్యూ అప్రాక్సిమేట్లీ సేమ్ పైన ఇచ్చినట్టు మనకి 31,000లో వస్తుంది. ఓకే, ఇది చేస్తే మనకి ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. ఏది? P/R² / 100 × 100. ఇది ఇంపార్టెంట్. Kiran spends 45% of his income. He saves 55%. He saves 66,000. Then his income. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 45% స్పెండ్ చేసినాడు. రిమైనింగ్ ఎంత? 55% ఉంది మన దగ్గర. అతని దగ్గర ఉన్నప్పుడు అతను సేవ్ చేశాడు 55%. అంటే 66,000. 1000% ఎంత? 100% ఎంత? సారీ, 11 5 11 6 5 1 520 20 × 6 120. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ 7 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఓకే, 7 people ఉన్నారు. 7 people 1 2 3 4 5 6 7 ఉన్నారు. టీ సిట్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఓకే, టీ ఏమో ఎండ్స్ కూర్చున్నాడు. ఏ ఎండ్స్ కూర్చున్నాడు చెప్పలేదు. ఓన్లీ టూ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్ లెఫ్ట్. ఆర్కి లెఫ్ట్లో 2 people మాత్రం కూర్చున్నారు. పీ ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి ఇమీడియట్ రైట్లో పీ కూర్చున్నాడు. తర్వాత అండ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్లో పీ కూర్చున్నాడు. ఓకే, క్యూ ఈజ్ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓక్యూ. ఇలా ఉండాలి. తర్వాత క్యూ డస్ నాట్ సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇక్కడ కూర్చుంటే ఓ, ఇక్కడ క్యూ వస్తాడు, కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో కూర్చోకూడదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడే రావాలా. ఓ క్యూ. స్టార్టింగ్లో మనకి టీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో అన్నాడు. ఒక ఎండ్స్లో ఓ కూర్చున్నాడు, ఈ ఎండ్లో టీ కూర్చుంటాడు. నెక్స్ట్ ఎంత ఉంది? ఎన్ ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ ఎన్. ఓకి ఎన్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? ఇక్కడ ఆర్పిఎస్క్యూ. టోటల్గా 4 కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ది నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, చెఫ్, టీచరు, లాయర్ ఉన్నారు. హౌ మెనీ చెఫ్స్ వచ్చేసి ఆర్ దోస్ హూ ఆర్ ఆల్సో టీచర్స్. చెఫ్ అయిండల్లా, టీచర్ అయిండల్లా, కానీ లాయర్ కాకూడదు. ఓకే, ఫస్ట్ చెఫ్లో 21 చూద్దాం. 21 అనేది చెఫ్కు మాత్రమే. ఓకే, 5 అనేది లాయర్ కూడా ఉంది, లాయర్ ఉండకూడదు కదా. ఓకే, 7 అనేది లాయర్ కూడా ఉంది, 7 ఉండకూడదు. ఇక్కడ 9 టీచర్కి ఉంది, లాయర్కి ఉంది, కాబట్టి 9. ఆన్సర్ 9. ఓకే, దీంతో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 05/6/2025 షిఫ్ట్ 1 పేపర్ కంప్లీట్ చేశాను. రిమైనింగ్ వీడియోస్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ యూజర్ నేమ్ తెలుసు కదా, గవర్నమెంట్ జాబ్ ప్రెప్ తెలుగు. థ్యాంక్ యూ.